మకర రాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం. మకర రాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు. కాని ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది విధిగా మారుతోంది. ఇది ఈరోజు మొదలైనది కాదు. మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో. కాని ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది. ఒక కిలాడీ మనస్తత్వం ఉన్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ విధవ ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి. అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపుంటుంది చూశారా? అది నల్లరాయిని కూడా పగలగొట్టగలదు. మకర రాశివారు సహజంగానే చాలా మంచి మనస్సున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కాని ఇక్కడే ఒక చిక్కుంది. మకర రాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు వెన్నలాంటిదే. వారి మాటల వెనుక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారినందరూ దూరం చేస్తారు. ఇదే వారి జీవిత నగ్న సత్యం. జీవితంలో పాఠంలో వీరు మించిన నేర్పరిస్థలు ఎవరూ లేరు. అందరి మనసులను చాలా త్వరగా పసిగట్టగలరు. అయినప్పటికీ మౌనంగా భరిస్తారు. వీరు చిన్న వయసునుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరిపట్ల అంతగా ప్రేమను కరపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డపడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల మకర రాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరొక కొవ్వొత్తిలాంటివారు. తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్ళూ కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. మకర రాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరు ఒక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కనున్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. మీరు నమ్మే రక్త సంబంధీకులే మీ వెనక గోతులు తవ్వుతుంటారు. ముఖ్యంగా ఆ స్త్రీ, ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీ కుటుంబంలో చిచ్చుపెడుతున్నాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి ఆ నెగిటివ్ ఎనర్జీయే కారణం. వారి అవసరం ఉన్నప్పుడు మీ కాళ్లు పట్టుకుంటారు. పనితీరిపోయాక మీరు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది. ఇటువంటి నరదిష్టి మరియు ఘోష నుండి బయటపడాలంటే మకర రాశివారు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ మనసు చెప్పిన మాట వినండి. మీ జేబులో రూపాయి తీసేటప్పుడు
అది ఎవరికోసం ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి ఒక్కరినీ అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయటపెట్టకండి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయంలో వెళ్లి స్వయంగా అభిషేకం చేసుకోండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవతలకు పాలుపోయండి. జిల్లేడు ఆకుమీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. కోపం వల్ల మీరు చేసే మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి. మకరరాశివారు ఈ కొత్త నియమాలను పాటించడం వల్ల ఆ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసిపోయడం మర్చిపోకండి. బయటకు వెళ్ళినప్పుడల్లా అరికాళ్లకు కాటుగా చుక్కపెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ఎదుటివారు మీ మీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీ మీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే మకరరాశివారికి స్థిరాస్తులుంటాయి, గృహం కూడా ఉంటుంది. జన్మజాతకం వృశ్చార్శాధిపతి శనిగ్రహం పరిశీలన చేసుకునటం మంచిది. ఎందుకంటే ఈ రాశివారికి జలగండం కలిగే అవకాశం ఉంటుంది. బుధమహాదశ, శుక్రమహాదశ, శనిమహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. మకరరాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పట్నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనిదే. మకరరాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు. కనుక చక్కటి వాహన భూగృహయోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం తప్పక లభించుననుటలో సందేహము వలదు. ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి. చూడచక్కని రూపంతో, సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికం. ఆభరణములు, వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు. మకరరాశివారి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ, ఆచరణాత్మకంగా ఉండి, కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జిటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం. కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు. వీరి మనసు ఏడి చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు. అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది. విద్యాపరంగా చూసినట్లయితే మకరరాశివారికి అనేక శాస్త్రములలో ప్రవేశం ఉంటుంది. మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు, వివిధ శాస్త్రములు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషాశాస్త్రములు, భూగర్భశాస్త్రములు, వివిధ పరిశోధనలు, వైద్యశాస్త్రములు, శస్త్రచికిత్సలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు, మైనింగ్కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారిగా, లాయర్లుగా, విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ సైంటిస్టులుగా, ప్రజాప్రసంగీకులుగా, మిలిటరీ, పోలీస్, అటవీశాఖలు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు, క్రీడాకారులుగాను, ఉపాధ్యాయులుగాను, భాషా పండితులుగాను, ఆధ్యాత్మిక గురువులుగాను, ఘనులు, ఖనిజతైలముల సంబంధ ఉద్యోగాలలోనూ, జియాలజిస్టులుగాను, పరిశోధకులుగాను, ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను, సంగీతవేత్తలుగాను, కవులుగాను, డాక్టర్లుగాను, స్పెషల్ సర్జన్లుగాను, రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను, మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే ఘనులు, ఊలు, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్ రంగమునందు హోమియో మెడిసిన్స్, పెట్రోల్, ఐస్ క్రీం, మోటార్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ ప్రాడక్ట్స్, యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు, ముత్యాలు, మాంసము, మద్యము అంటే ఆల్కహాల్ బెవరేజెస్, సిమెంటా, సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి. ప్రేమపరంగా చూసినట్లయితే మకరరాశివారు ప్రేమలో ప్రత్యేకమైన వారిగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. వీరిది నిష్కల్మసమైన ప్రేమ. కనుక ఎదుటివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు. మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని ధారబోయటానికి సైతం వెనుకాడరు. నిబద్ధతతో, నిజాయితీగా ఉండడం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచుముక్కలు కరిగిపోతారు. ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిరించిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం, దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది.
వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా సర్దుకొనిపోతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలున్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. మకర రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలేమనగా, వీరి ప్రధాన బలహీనత నిరాశావాదం. వీరి ఆలోచనలలోనూ నిరాశ తొంగిచూస్తుంటుంది. కనుక నిరాశావాదం నిరాశను మదిలివేసినట్లయితే అనతికాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. వీరి మేధస్సు, శ్రమ, ప్రతిభ విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీకు మీరే జాగ్రత్తగా వ్యవహరించినా మీరు అనతికాలంలోనే అత్యున్నత స్థానమునకు చేరుకోగలరు. స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట, వారిపై అధికమైన నమ్మకం ఉంచుట వల్ల, వారికి ధనాన్ని తప్పుగా ఇచ్చుట, షూరిటీలు ఉండుట వల్ల నమ్మకద్రోహం జరిగే అవకాశం ఉన్నది. కనుక ఈ విషయములు ఎందు జాగ్రత్తగా వ్యవహరించవలను. అలాగే అంతర్గత ప్రతీకార వాంఛలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతో ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి మేధస్సు, పలుకుబడిని ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారై ఉంటారు. ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు, కీర్తిప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోగలరు. ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్లు, ఎముకల నిర్మాణం, కీళ్ల నొప్పులు, వాతము, మూత్రపిండాలలో రాళ్లు, అజీర్ణ సమస్యలు, చర్మరుగ్మతలు, బొల్లి, మానసిక రోగములకు కారకత్వం వహిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం. నివాసపరంగా చూసినట్లయితే దక్షిణముఖ మకరద్వారం వీరికి చక్కగా కలిసివస్తుంది. తూర్పు ముఖద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మకర రాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు. కనుక మధ్యవయసులో మీకు చక్కని వాహన భూగృహ యోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం తప్పక లభించుననుటలో సందేహము వలదు. మీరు ఆరాధించవలసిన దైవం కనుక చూసినట్లయితే హరిహరులు. ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామికి బిల్వార్చన చేపించినట్లయితే మీకు ఉన్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత చేకూరును. తద్వారా మీ పనులన్నీ విజయవంతమగును. మరీ ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు, ఐశ్వర్యాభివృద్ధి తప్పక సిద్ధించును. అదృష్ట రంగులు తెలుపు, ఎరుపు మరియు నీలము. అదృష్ట సంఖ్య 1. అదృష్టరత్నము ముదురు నీలమణి. 4 క్యారెట్లతో బంగారం లేక వెండితో చేపించుకొని మధ్యవేలికి ధరించవలను. జన్మనక్షత్రమును అనుసరించి అదృష్టరత్నములను ఎంపిక చేసుకొనుట ఎంతైనా మంచిది. అదృష్టవారం శనివారం. ఏ పని ప్రారంభించినా శుభప్రదంగా విజయవంతమగును. ఈ విషయాలను మనసులో ఉంచుకొని అడుగు ముందుకు వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.